ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరేం చెప్పాలనుకుంటున్నారు? శృతి గతం తనే చెప్పింది. ఈ సంఘటనకి ముందు మేం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, కానీ ఆగిపోయింది అని. అది ఆగలేదు యువర్ ఆనర్. శృతి వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ పెళ్ళైన దానివి, విడాకులు తీసుకోకుండా ఈ పెళ్లి ఎలా చేసుకుంటావు అని చివాట్లు పెట్టి ఆపారు. ఆ తర్వాత రాజేష్ కూడా శృతిని పెళ్లి చేసుకోకూడదు అన్న నిర్ణయమే తీసుకున్నాడు. అలాంటిది గొడవ పడ్డానికి వచ్చాడు అని చెప్తున్న శృతి తాళి కట్టాడు అని చెప్తుంది. గొడవ ఇష్టం లేకపోతేనే పడతారు, పెళ్లి ఇష్టం ఉంటేనే చేసుకుంటారు, అంతే కదా యువర్ ఆనర్. మరి అలాంటప్పుడు ఈ శృతి చెప్తుంది ఏది జరగలేదనే కదా అర్థం. యువర్ ఆనర్, రాజేష్ శృతి మెడలో తాళి కట్టలేదు. వీళ్ళ పెళ్లి అవ్వలేదు. అయ్యింది 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 అయ్యింది. సాక్ష్యం ఆధారం ఉంది. ఏవి? చూడండి సార్. ఇప్పుడైనా నమ్ముతారా సార్? నమ్మేలా ఆన్సర్ ఇస్తే చూడొచ్చు. ఇంకేం కావాలక్షరా? ఇంతకు మించి ఇంకేం చూపించాలి? మీరు చూపిస్తున్న ఆ వీడియోని అనుమానం కలిగిస్తుంది కనకం గారు. ఏముంది? గొడవ పడ్డాడు, ఆ సంఘటన జరిగింది, తాళి కట్టాడు, క్లియర్ కదా? మీకేమో, మాకు కాదు. అదే, ఎందుకు కాదు? రాజేష్ అంతా గొడవ పడినప్పుడు ఈ శృతి గారు కోపంగానో బాధగానో ఉండాలి, కానీ అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందన్నట్టు ఎందుకంత సంతోషంగా ఉంది? అబ్బా, ఇదో తింగర్ది. నేను చూసుకోలేదే. నేను చూశాను కాబట్టి పాయింట్ అవుట్ చేస్తున్నాను. చెప్పండి. బలవంతంగా కడుతున్నప్పుడు మరి తోసేయచ్చు కదా. వీడియోలో ఫోర్స్ ఎందుకు ఇస్తుంది? పోనీ తీసిన మీరైనా రాజేష్ని పట్టుకోవచ్చు కదా. వీడియో తీస్తూ ఉండిపోయారే. కరెక్టే. అతనంత దౌర్జన్యం చేస్తున్నప్పుడు మీరుండి ఆపొచ్చు కదండి. వీడియో ఎందుకు తీశారు? అది సార్, యాక్చువల్లీ ఇదంతా ఫ్రాడ్ యువర్ ఆనర్. నేను శృతి గతం చెప్పాలి అన్నాను కదా. అసలు ఈ శృతి గతంలో మొదట పెళ్లి చేసుకుందే ఈ రాజేష్ని. తర్వాత విడాకులిచ్చి రామారావు అనే అతన్ని పెళ్లి చేసుకుంది. అతనితో కాపురం చేయకుండా నానా హింసలు పెట్టింది. విడాకులు ఇవ్వకుండా నాటకం ఆడింది. ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది యువర్ ఆనర్. అప్పుడు మతిస్థిమితం సరిగ్గా లేదని కోర్టు తీర్పిచ్చింది. దానికి సాక్ష్యంగా మా దగ్గర ఒక ఫైల్ ఉంది. ఒక్కసారి దాన్ని పరిశీలించండి. ఏమండి? మనం చెప్పిట్టింకి ఏం చేయలేదు అన్నారు.
ఫిట్టింగ్ మీద ఫిట్టింగ్ పెడుతుంది కదరా నాయనా. ఛ! ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి అదేగా అనేది అక్షర అని. మీరు చెప్పింది నిజమే. అదే యువర్ ఆనర్. ఇప్పుడు కూడా తనకి మతిస్థిమితం సరిగ్గా లేదు. లేదు జడ్జి గారు, నేను చాలా బాగున్నాను. పేషెంట్ని పేషెంటు అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా మై లార్డ్. ఈ పెళ్లి కూడా అంతే. రాజేష్ తాళి కట్టలేదు, తనే మెడలో వేసుకుందని మేం భావిస్తున్నాం. ఇక వీడియో ఉంటారా? తాగొచ్చాడని వాళ్ళే చెప్తున్నారు. ఆ తాగిన మత్తులో ఉన్న రాజేష్తో తాళి పట్టుకునేలా చేసి వీడియో తీశారు. ముందు తన మానసిక స్థితి సరిగ్గా ఉందని డాక్టర్ సర్టిఫికెట్ వస్తేనే కదా మనం కాదని చెప్పగలం యువర్ ఆనర్. అసలు మీరే గమనించండి, ఒకసారి విడాకులైన అతన్ని మళ్ళీ ఎవరైనా మతున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? తన మానసిక పరిస్థితి బాగోలేక కానిదానే అయ్యింది అన్న ఊహలో ఉంది. ముందు తినకి ట్రీట్మెంట్ చేయించి తిన మానసిక స్థితిని బాగు చేయాలని కోర్టు వారిని మనవి చేసుకుంటున్నాను. అలాగే అసలు ఇది పెళ్లే కాదని కోర్టు వారు తీర్పు ఇవ్వాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. వాదోపవాదనలు విన్న తర్వాత ఒకరిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండా మళ్ళీ మొదట చేసుకున్న రాజేష్నే పెళ్లి చేసుకున్నాను అనటం చూస్తుంటేనే తన మానసిక పరిస్థితి బాగోలేదని కోర్టు అర్థం చేసుకుంటోంది. కావున ముందు తనకి మంచి వైద్యం అందచేయాలని వాళ్ళ కుటుంబానికి. సారీ యువర్ ఆనర్, ఇక్కడ నేను ఒకటి చెప్పాలి. ఆల్రెడీ ఇదే గతంలోనూ తీర్పు చెప్పారు. వాళ్ళ కుటుంబం పట్టించుకుని ఉంటే తను ఇంకా ఇలాగే ఉండేది కాదు యువర్ ఆనర్. ఈ బాధ్యతని మళ్ళీ వాళ్ళకే అప్పచెప్తే తన జీవితాంతం ఇలాగే ఉంటుంది. మరి ఇంకెవరున్నారు అక్షర్ గారు? ఆ బాధ్యతని నాకు అప్పగించండి యువర్ ఆనర్. తినని ఆరోగ్యవంతురాల్ని నేను చేస్తాను. అక్షర్ గారికే ఈ బాధ్యత కోర్టు అప్పగించడమైనది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.